హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నిన్న సురేఖ. అందరికీ నమస్కారం అండి. మీరందరూ బాగున్నారా? నేను చాలా బాగున్నానండి. ఇదైతే ఫ్రైడే రోజు వ్లాగ్ అండి. అంటే 21వ తారీఖున మా మామయ్య గారు అయితే వర్ధంతి అండి. మా మామయ్య గారిది. ఆ రోజునైతే తెల్లవారుజామునే లేచి వంటంతా ముగించుకు వంట మొత్తం పూర్తయింది. కానీ ఇంతకీ టెంకాయ తీసుకొచ్చి పెట్టుకోలేదండి. టెంకాయ కొట్టకుండా పూజ ఎలా చేసుకుంటాం? ఇలా ఉంటుందండి. ఇదండి పరిస్థితి. మా బాబు అయితే 6 to 6:30 లోపల స్కూల్కి అయితే వెళ్ళిపోవాలి. అందుకని నేను తెల్లవారుజామునే లేచి గబగబా వంట మొత్తం పూర్తి చేశానండి. కానీ తీరా చూస్తే టెంకాయ లేదు. పెద్దలకి మెయిన్ టెంకాయ పెట్టాలి కదండి, కొట్టాలి కదండి. ఏం పెట్టినా పెట్టకపోయినా పొంగలి అలాగే టెంకాయ అయితే కంపల్సరీగా కొట్టాలి కదండి. టెంకాయే తెచ్చుకోలేదు. ఇంకా నేను అందుకని కాసేపు అయితే వెయిట్ చేయమని రిక్వెస్ట్ చేశాను మా బాబుని. ఎందుకంటే 10th క్లాస్ కదండి, ఎర్లీ మార్నింగ్ వెళ్ళిపోతున్నాడు అనమాట బాబు. ఇంక ఇప్పుడైతే కాస్త 6:40 అలా అయితే మాకు షాపులు ఓపెన్ చేస్తాడు. ఇంకా 6:40 అవ్వగానే మా బాబు, చిన్న బాబు అయితే వెళ్ళి టెంకాయ అయితే తీసుకొచ్చేసాడండి. ఇంకా గబగబా 6:40 అయ్యే లోపల పటం అంతా రెడీ చేసి పెట్టేసుకుంటే రాగానే టెంకాయ పెట్టేసి నైవేద్యం సమర్పించేస్తే అయిపోతుందని మేము అన్నీ ముందుగా రెడీ చేసి పెట్టుకున్నాము. 6:40 కల్లా బాబు అయితే వెళ్ళి టెంకాయ అయితే తీసుకొని వచ్చాడండి. ఇంకా అంతా రెడీ అయిపోయినాక పెద్దలకి ఏ కార్యక్రమం చేసినా ఇంట్లో ఉన్న పెద్ద పిల్లలతోటి మగపిల్లలతోటే చేపించాలి కదండి. అందుకనే నేనైతే మా పెద్ద బాబుతో అయితే చేపిస్తాను. మా చిన్న బాబాయ్ ఏడుస్తూ ఉంటాడు, ఎప్పుడు అన్నయ్యతోనే చేపిస్తావు, నాతో చేయించవు ఏంటి అని. కాదమ్మా, అన్నయ్యే చెయ్యాలి అని చెప్పానండి. ఇంకా సరే అని ఊరుకున్నాడు. ఇంకా పొంగలి అలా అయితే పులిహోర. పెద్దలకి కంపల్సరీగా పొంగల్ పెట్టాలంటారు కదండి. కాకపోతే మా పిల్లలు ఎవ్వరు తినరు అనమాట. అందుకని చాలా కొంచెమే పెడతాను దేవుడికి, కానీ పెద్దలకు పెట్టేటప్పుడు వీలైనంత వరకు పిల్లలతో చేపించడానికి అయితే ట్రై చేస్తానండి. ఇక గారెలు నాకు చేతనైనంత వరకు అయితే చేశానండి. ఇంకా టెంకాయ అయితే కొట్టిపిచ్చేసి హారతి అయితే ఇప్పించేసానండి. హారతి అంటే మెయిన్ పెద్దవాళ్ళకి వేయాల్సిన సాంబ్రాణి కదండి. అందుకే సాంబ్రాణి కప్ అయితే వెలిగించమన్నాను. సాంబ్రాణి లేదు కదండి, అందుకని సాంబ్రాణి కప్ అయితే వెలిగించమన్నాను. బాబు అయితే వెలిగించి అక్కడ పెట్టాక చిన్న బాబుతో కూడా ఇట్లా ఊరినే ధూపం అయితే వేయించానండి. ప్రత్యేకంగా సాంబ్రాణి తెచ్చుంటే బాగుండేది. ఇంక ఫస్ట్ అయితే లెఫ్ట్ చేతితోటి అద్దుతున్నాడు. అలా అద్దకూడదు నాన్న అన్నాక మళ్ళీ సాంబ్రాణి కప్పుని ఎడమ చేతిలోకి మార్చుకొని కుడి చేతితో అయితే అద్దాడు. ఏదో తెలియక చేస్తూ ఉంటారు కదండి పిల్లలు, మనం చెప్తే సరిదిద్దుకుంటారు. ఇంకా పిల్లలిద్దరూ కూడా నమస్కరించుకున్నారు. ఇంకా ఇలా అయితే కార్యక్రమం పూర్తయిపోయిందండి. ఇంకా నేను కూడా నమస్కారం చేసుకున్నానండి. పెద్దల దీవెనలు కావాలి కదండి, దేవుళ్ళతో పాటు పెద్దల దీవెనలు కూడా ఉండాలి అంటారు. అదైతే నేను నమ్ముతాను. ఇంకా మిద్ది మీదకైతే వచ్చానండి. ఎందుకంటే ఎండుమిర్చి నిన్న వీడియోలో చూపించాను కదండి, మరబట్టించుకు రమ్మంటానికి వెళ్తే మరబట్టించుకు రాలేదు. అస్సలు కారం అయితే లేదని కొన్ని ఎండుమిర్చి అయితే మిక్సీ పట్టేశాను. ఇంకా అందుకని మిగిలిన ఎండుమిర్చి కూడా ఇంకా పైకి తీసుకొచ్చి అయితే ఎండబెట్టేశానండి. ఇది కూడా వీలు చూసుకొని మిక్సీ వేద్దామని అనుకుంటున్నాను. మరి ఎలా ఉంటుందో తెలీదు. కానీ చాలా కష్టం అండి మిరపకాయలు మిక్సీ వేయటం అంటే మాత్రం. నాకైతే బాగా అర్థమైంది. చాలా ఏడుపు వచ్చేసింది. ముక్కులోంచి ఒకటే దురద, తుమ్ములు భయంకరంగా ఉన్నింది. ఇంకా సజ్జలు అయితే కడిగి నానబెట్టానండి. ఇంకా వాటిని తీసుకొచ్చి అయితే ఆరబెడుతున్నాను సజ్జ బూరెలు చేద్దామని. ఎందుకంటే మాకు ఇక్కడ శివరాత్రి వచ్చేటప్పటికి కంపల్సరీగా పిండి వంటలు అన్నీ చేసుకుంటారండి. అందరు చుట్టాలు కూడా వస్తారు. శివరాత్రి మాకు చాలా స్పెషల్ అనమాట మా ఊరికి. ఎప్పుడు కూడా మనందరం కూడా ఆంధ్ర అంటేనే సంక్రాంతి చేసుకుంటాం, కానీ మా ఊర్లో అయితే మాత్రం శివరాత్రికి చేసుకుంటారండి. ఇంక అందుకని నాకైతే అరిసెలు చేయటం రాదండి. అందుకని సజ్జబూరెలు చేద్దాం, మా పిల్లలిద్దరికీ కూడా మంచిది, బలము కానీ ఇష్టము కూడా అండి. అందుకోసమని సజ్జబూరెలు అయితే చేస్తున్నాను. నాకు కూడా చాలా ఇష్టం అండి సజ్జబూరెలు. మా పిల్లలకే కాదు, నాకు కూడా ఇష్టము. ఇంక ఈ సజ్జబూరెలు ఎలా చేశాను ఏంటి అనేది నెక్స్ట్ వీడియోలో అయితే అప్లోడ్ చేస్తానండి. ఇంకా ఈరోజు అయితే మా పిన్ని గారు, ఎదురింటి పిన్ని గారు ఉన్నారు కదండి, తనైతే ఈరోజు పిండి వంటలు చేసుకుంటున్నారనమాట. తను వాళ్ళ పిల్లలకి వాళ్ళందరికీ పంపించడానికి చాలా ఎక్కువ క్వాంటిటీలో అయితే చేస్తారు. కొంచెం కాదు, వాళ్ళ పాపకి వాళ్ళ బాబుకి అందరికీ పంపిస్తారనమాట. అందుకని చాలా ఎక్కువ చేస్తారు. మనం ఎంత అండి, కొంచెం చేసుకుంటాం. నన్ను ఎక్కువ చేయాలంటే మన దగ్గర అంత పస లేదండి, ఎక్కువ చేయలేమన్నమాట. అందుకని కొన్నే చేస్తాను నేను. ఇంకా పిండి ఇదిగోండి, ఇక్కడ చక్రాలకు పిండి అయితే తడిపి పెట్టింది. ఇంకా చెక్కలకైతే పిండి కలుపుతూ ఉంది. ఇంకా నేను వచ్చాను అనమాట. నేను ఏదైనా కలిపేదా పిన్ని అంటే, వద్దులేమ్మా నువ్వు కూర్చో,
తర్వాత చేసుకుందాంలే అని చెప్పానంది. సరే అమ్మ ఖాళీగా ఉన్నా కదా, ఈ లోపల కాస్త ఎన్మాట దాకా వెళ్ళొస్తావా అంది. ఏం పిన్ని అంటే కొంచెం ఒక డబ్బా తెచ్చిపెట్టమ్మా అని అందండి. ఇంకా అందుకనే ఇంకా నేనైతే ఎన్మార్ట్కి అయితే బయలుదేరాను. మాకు ఇక్కడ అక్కడైతే అన్నీ దొరుకుతున్నాయండి, ప్లాస్టిక్ డబ్బాలు అన్నీ కూడా ఉన్నాయన్నమాట. కొంచెం పెద్ద సైజు డబ్బా కావాలి అంది. ఇంకా అక్కడికి వచ్చి అయితే చూస్తున్నాను అనమాట. డబ్బాలు పైన ఉంటాయి అనమాట, కింద ఫ్లోర్లో ఉండవు, పై ఫ్లోర్కి వెళ్ళాలి. ఇంకా పైన గిఫ్ట్లు అవన్నీ కూడా పైనే ఉంటాయి అన్నమాట. ఇంక ఇక్కడికి వచ్చి అయితే చూస్తున్నాను, అంతా వెతుకుతున్నాయి ఎక్కడున్నాయో డబ్బాలు అని. లాస్ట్కి అయితే దొరికిందండి, పెద్ద డబ్బాలు ఏ ఉన్నాయి కానీ ఆ పైకి ఉన్నాయన్నమాట. ఇంక అందుకని చెప్పని లోపల సేల్స్ గర్ల్స్ ఉంటారు కదండి, వాళ్ళైతే వచ్చిన దాకా వెయిట్ చేశాను. కింద ఉన్నారనమాట వాళ్ళు. ఇంకా వాళ్ళైతే పైకి వచ్చిన తర్వాత వాళ్ళతో అయితే డబ్బా అయితే కిందకి దింపించాను. ఈ లోపల మా అబ్బాయి అయితే ఎదుగో మా క్లే ఉంది, ఆడుకోవడానికి బాగుంటుంది కొనమ్మా అని చెప్పని అంటూ ఉన్నాడు. పిల్లలు అంతే కదండి, ఎప్పుడు ఏం కనపడిన బొమ్మలు అవన్నీ కొనాలి అంటూనే ఉంటారు. ఇంకా నేనైతే ఇప్పుడు ఏం వద్దు నాన్న కామ్గా ఉండు అన్నాను. ఇంకా ఆ అమ్మాయి అయితే వచ్చి తీసిందండి. ఇంకా ఇంటికైతే వచ్చేసాను మళ్ళీ తిరిగి. ఇంకా పిన్ని గారు అయితే ఇంకా వంటలు చేస్తూ ఉన్నారు. నేనైతే ఓన్లీ పూరీ ప్రెస్ తోటి చెక్కలైతే ప్రెస్ చేసానండి. పిన్ని గారు ఇంకొక పిన్ని గారు ఉన్నారనమాట, వాళ్ళ చెల్లెలు అనమాట. ఇది ఫ్రంట్ వీడియో పెట్టి తీస్తున్నానండి, అందుకే క్లియర్గా లేదు. ఇంకా సుహాస్ని వదిన ఏమో ఉండలు చేస్తుంది, నేనేమో ప్రెస్ చేస్తున్నాను. కాసేపు మా బాబు కూడా ఉండలు చేశాడు. ఇంకా ఇంతేనండి ఈ రోజుటి వ్లాగు. ఈ వ్లాగ్ నచ్చిందా? నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. మరిన్ని సరికొత్త వీడియోస్ తోటి మేము ముందుకు వస్తాం. మేము శివరాత్రి ఎలా చేసుకుంటాం